ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ మేస్పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి శుభ ఫలితాలు కలగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కూడా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి మోహిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఈరోజు మేము దర్శించుకోవడం జరిగింది. భగవంతుని నేను ఈ సిద్దిపేట ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల అభివృద్ధి గురించి అధిక నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఏవైతే దేవాలయాలు ఉన్నాయో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల గురించి, దేవాలయాలు అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి సిద్దిపేట దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ధూపదైవ నైవేద్యానికి కూడా అధిక నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. ఈ విధంగా భక్తులందరికీ నేను మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కూడా చక్కని ఏర్పాట్లు సిద్దిపేట మోయిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత